నేను రీసెంట్‌గా రాయల్ ఎన్‌ఫీల్డ్ షోరూమ్‌కెళ్ళానండి ఫర్ పర్చేసింగ్ అ బైక్ ఫర్ మై ఫ్రెండ్. సో, దే ఆస్క్డ్ పాన్ కార్డ్ ఉందా? ఓహ్! యెస్. ఆధార్ కార్డ్ ఉందా? ఓహ్! యెస్. బ్యాంక్ డీటెయిల్స్ కావాలి, పాస్‌బుక్ జిరాక్స్ కూడా కావాలని అడిగారు. సో, వితౌట్ క్యూరియాసిటీ నేను అడిగాను సార్ బ్యాంక్ పాస్‌బుక్ ఎందుకు అనేసి. వాళ్ళు చెప్పారు సార్ ఇప్పటి నుంచి బ్యాంక్ అకౌంట్ మీ వెహికల్‌కి లింక్డ్ అయి ఉంటుంది. సో, ఇఫ్ ఎనీ చలాన్స్ ఆర్ దేర్ డైరెక్ట్‌గా బ్యాంక్ అకౌంట్ నుంచి డబ్బులు కట్ అయితాయి. రేవంత్ రెడ్డి సార్ రీసెంట్ స్టేట్మెంట్ చూడలేదని అడిగారు. సో, సార్ ఐ వాస్ లిటరల్లీ షాక్డ్. బికాస్ రేవంత్ రెడ్డి సార్ ఏదో స్పీచ్‌లో చెప్పేశారు దట్ వి ఆల్ నో. బట్ ఇంత ప్రాక్టికల్ ఇంప్లిమెంటేషనా? ఇప్పుడు నాకు కొన్ని కన్సర్న్స్ ఉన్నాయి సార్. నాతో ప్రీవియస్ ఇయర్ ఏం జరిగిందో క్లారిటీగా చెప్తానండి. నా బైక్ నంబర్ వేరే వాడు బైక్‌కి పెట్టుకున్నాడు. అండ్ దేర్ వాస్ లైక్ చలాన్స్ అరౌండ్ 13,000-14,000 రూపీస్. దెన్ నేను ఆ సీసీటీవీ ఫుటేజెస్ చూసిన తర్వాత దెన్ ఐ కేమ్ టు నో ఈ చలాన్స్ నావి కాదు. బికాస్ దట్ వాస్ ప్యాషన్ బైక్ అండ్ ఐ యామ్ హ్యాండ్లింగ్ మెటియోర్ 350. సో, దాని డబ్బులు నేను వెనక్కి తీసుకోవడానికి ఇట్ టుక్ మీ అరౌండ్ 120-130 డేస్. ఇప్పుడు బీయింగ్ ఎన్ అడ్వొకేట్ నాకంత టైం పట్టిందంటే, నార్మల్ పీపుల్‌కి ఇంకా ఎక్కువ టైం పడుతుండొచ్చు. అలాంటి ఇష్యూస్ మీద మీరు ఇప్పుడు దాకా ఏం రిడ్రెసల్ తీసుకొని రాలేదు. కరెక్ట్ ఆర్ నాట్ సార్? అండ్ సెకండ్ ఇష్యూ సార్, రోడ్డు మీద ఎన్ని గుంతలున్నాయి. సో, ఆ గుంతల్లో ఏమైనా ప్రాబ్లమ్ అయినప్పుడు వాట్ కాంపెన్సేషన్ యూ ఆర్ గివింగ్ టు ద పీపుల్? అండ్ హౌ వీ షుడ్ క్రియేట్ చలాన్స్ ఆన్ యూ పీపుల్. యాజ్ అ గవర్నమెంట్ ఇట్ ఈస్ యువర్ రెస్పాన్సిబిలిటీ. మాతో రోడ్ ట్యాక్స్ తీసుకుంటున్నారు, చలాన్స్ కట్టించుకుంటున్నారు, డైరెక్ట్ బ్యాంక్ అకౌంట్ నుంచి డబ్బులు తీసుకుంటున్నారు. దట్ ఈస్ ఆల్ ఫైన్. సార్ ఏదైనా లా తీసుకొచ్చేటప్పుడు రైట్స్ అండ్ లయబిలిటీస్ ఈక్వల్‌గా డివైడ్ అవ్వాలి. మీకు హక్కులున్నాయి, సర్వాధికారాలున్నాయి. మాకు హక్కులంటే ఒక్క పర్సెంట్ హక్కు కూడా లేదు మాకు లిటరల్‌గా. సో, వై వి ఆర్ పేయింగ్? సో, మై క్వెషన్ ఈస్ వెరీ క్లియర్ సార్. లా చేసేటప్పుడు దాని ప్రాక్టికల్ ఇంప్లిమెంటేషన్ చూడండి. ఈరోజు నన్ను నిజంగానే ఎవరైనా టెన్షన్ పెడదాం అనుకుంటే, నా బైక్ నంబర్ వాడు బైక్ ఏసుకొని నడుపుతూనే ఉంటాడు. నాకు చలాన్లు పడుతూనే ఉంటాయి. సో, థింక్ అబౌట్ దిస్.